ప్రియమైన భగవద్భక్తులకు నమస్కారం. మహాభారతం సభాపర్వంలో మనం ఇంతవరకు ధర్మరాజు యొక్క రాజసూయ మహాయాగాన్ని చూసిన తర్వాత అందరూ రాజులు తమ తమ నగరాలకు తిరిగి వెళ్ళగా దుర్యోధనుడు మయసభను చూడాలనే కోరికతో శకునితో కలిసి కొన్ని రోజులు ఇంద్రప్రస్థపురమునే ఉండటం, ఆ మయసభలో అవమానాల పాలు కావటం, దానికి చింతించి పాండవుల సంపదకు అసూయపడి వారిని మాయాజూదానికి ఆహ్వానించడానికి అనుమతి కోరుతూ ధృతరాష్ట్రుని వద్దకు చేరడం, ధృతరాష్ట్రుని ముందు దుర్యోధనుడు తన బాధను వ్యక్తం చేయడం వరకు తెలుసుకున్నాం. దుర్యోధనుని పలుకులను విన్న తర్వాత శకుని దుర్యోధనునితో ధృతరాష్ట్రునితో ఈ విధంగా పలుకుతున్నాడు. లోకం కొనియాడే ఓ దుర్యోధన, సూర్యునితో సమానమైన తేజస్సు కల ఆ ధర్మరాజు ఐశ్వర్యాన్ని అంతా మాయాజూదంతో అపహరించి నీకు ఇస్తాను. ధర్మరాజుకు జూదం అంటే ఇష్టం, కానీ అందులోని మోసం తెలియదు. నేను మోసంలో నేర్పరిని. ధర్మరాజును సులభంగా ఓడించి అతని రాజ్య సంపదనంతా నీకు ఇస్తాను, దుఃఖించకు అనగానే దుర్యోధనుడు చాలా సంతోషించాడు. తండ్రి పాదాల మీద వాలాడు. ఈ శకుని అభిప్రాయాన్ని అంగీకరించు అన్నాడు. అందుకు ధృతరాష్ట్రుడు ఈ విధంగా పలికాడు. విదురుడు మేధావి, అతనితో ఈ విషయం ఆలోచిద్దాం. అతడు నీతి కోవిదుడు, దూరదృష్టి కలవాడు, కురువంశం యొక్క క్షేమాన్ని కోరేవాడు అని పలికాడు. ఇక్కడ శకుని పన్నాగం దుర్యోధనుడికి మేలు చేసేది, అయితే దానికి ధృతరాష్ట్రుని ఆమోదముద్ర కావాలి. ఇది రాజతంత్రంతో ముడిపడి ఉంది. ధృతరాష్ట్రుడు రాజుగా తండ్రిగా 2 పాత్రలు నిర్వహించాలి. తండ్రిగా అనుకూలమే, కానీ అంతకంటే ముందు అతడు రాజ్యానికి ప్రభువు. రాజ నిర్ణయం మంత్రితో చర్చించి తీసుకోవాలి. మంత్రి అయిన విదురుని అంగీకారం ధృతరాష్ట్రుని రాజ నిర్ణయానికి ముఖ్యం. కానీ ఇక్కడ దుర్యోధనుడు ధృతరాష్ట్రుని సొంత నిర్ణయాన్ని కోరుతున్నాడు. అయితే మంత్రిని కాదని ఆ నిర్ణయం తీసుకోవటానికి ధృతరాష్ట్రునికి ధైర్యం చాలలేదు. అప్పుడు ధృతరాష్ట్రుడు దుర్యోధనునితో దేవగురువైన బృహస్పతి చెప్పిన నీతిశాస్త్రంలో విదురుడు విద్వాంసుడు. అతని బుద్ధిబలంతో గంగాతనయుడైన భీష్ముని బాహుబలంతో ఈ హస్తినాపుర రాజ్యం నడుస్తూ ఉన్నది. అందుచేత ఏది చేసినా విదురుడి సమ్మతితో చేయటం మంచిది అని పలికాడు. అందుకు దుర్యోధనుడు, విదురుడు ఎప్పుడూ పాండవ పక్షపాతి కాబట్టి ఈ నిర్ణయానికి అంగీకరించడు. నీవు ఈ ప్రయత్నాన్ని అంగీకరించు, లేకుంటే ఈరోజే అగ్నికి ఆహుతి అవుతా. తర్వాత నీవు విదురుడు నిశ్చింతగా ఉండండి అని పలికాడు. ఇలా తల్లిదండ్రులను లోకంలో దుర్మార్గులైన తనయులు బెదిరించే తీరు ఇదే. ఈ మాట చెప్పి దుర్యోధనుడు దుఃఖిస్తూ ఉండగా ధృతరాష్ట్రుడు తాను కూడా తీవ్రంగా దుఃఖించాడు. అయినా జోదం తగదు అని మనసులో అనుకుని కొడుకుకు సంతోషం కలిగించేటట్లు శ్రేష్టమైన 1000 మంది శిల్పులను రప్పించి మయసభను పోలి ఉండే ఒక అందమైన సభాభవనాన్ని నిర్మించడానికి ఆజ్ఞాపించాడు. ఒకనాడు ఒంటరిగా విదురునితో శకుని దుర్యోధనుల అభిప్రాయం చెప్పాడు. అది విన్న విదురుడు ఆశ్చర్యపడి, కలియుగ ప్రవేశం దగ్గర పడుతోంది, జోదం సర్వజన నాశకం, ఇలాంటి పనికి ఏమాత్రం నేను అంగీకరించను. ఇది చెడ్డ పని అని అనకుండా కపటంతో నీ కుమారులకు పాండవులకు విరోధం కల్పించడానికి ఎందుకు పూనుకున్నావు? వారంతా ఒకరితో ఒకరు కలిసి ఉండేలా చేయి. ఎంతటి శాంత స్వభావులకైనా వైరం కలగడానికి జోదం కారణం అవుతుంది. నీవు దుర్యోధనుని చెడ్డ పనిని మాన్పించి కురుకులాన్ని రక్షించు అని విదురులు ధృతరాష్ట్రునితో పలికాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, లోకం కొనియాడే ఓ విదురా, నేను నీవు పెద్దలు భీష్ముడు ఉండగా వారికి వైరం ఎందుకు ఏర్పడుతుంది? నీవు ఈ జోదానికి అంగీకరించు, అనవసరంగా అనుమానపడటం ఎందుకు అని పలికాడు. వేగంగా ఇంద్రప్రస్థపురానికి వెళ్ళి ధర్మరాజును ఇక్కడికి పిలుచుకునిరా అని విదురుడిని ఆజ్ఞాపించాడు. విదురుడు భీష్మునికి జరిగినదంతా చెప్పి ఈ జోదం కూడని పని అన్నాడు. ధృతరాష్ట్రుడు కూడా దుర్యోధనుని ఏకాంతంగా కలిసి
ఈ జోదం వల్ల మీలో మీకు తీవ్రమైన వైరం కలుగుతుంది. మీ వైరం వల్ల భూమి మీద ప్రజలందరికీ కీడు కలుగుతుంది. ఈ భూమిని నీవు పాండవులు ఎప్పటిలాగే ప్రేమతో పాలిస్తూ ఉండడం మంచిది. పాండవుల సంపద నీకు ఎందుచేత సహింపరానిది అయింది? మోసంతో ఇతరుల సంపద పరిగ్రహించాలనే ఆలోచన వల్ల పాపం కలుగుతుంది. పాపాత్ములకు సంపద, ధర్మం నశించిపోతాయి. ధర్మరాజు ధన సంపద కంటే 5 రెట్ల ధన సంపద నీ దగ్గర ఉంది. నీవు కూడా ఒక మహోన్నతమైన యజ్ఞం చేసి లోకంలోని రాజులంతా నీకు కూడా తమ సంపదను బహుమతులుగా తెచ్చి ఇస్తారు అని పలికాడు. ఇక్కడ ఈర్ష్య కలిగిన వానికి తనకు లేదు అన్న బాధ కంటే ఎదుటి వాళ్లకు ఉన్నదన్న బాధ ఎక్కువ. అప్పటికీ ధృతరాష్ట్రుడు చెప్తూనే ఉన్నాడు, పాండవుల కంటే 5 రెట్ల ఎక్కువ సంపద నీ దగ్గరే ఉన్నది అని. వారి దగ్గర ఉన్న సంపదకు నీవు ఎందుకు అసూయపడుతున్నావు అని. తనకు లేదు అన్న బాధను ఎవరైనా తీర్చగలరేమో కానీ ఎదుటి వారికి ఉన్నది అనే బాధను పాపం ధృతరాష్ట్రుడు మాత్రం ఏ విధంగా తీర్చగలడు? తండ్రి పలుకులకు సమాధానంగా దుర్యోధనుడు, ధర్మరాజుతో జోదమాడటమే నాకు యజ్ఞం. కోరుకున్న సకల సంపదలు పొందటానికి అదే తగిన ఉపాయం అని పలికాడు. ఇక్కడ వేద విహితమైన యజ్ఞాన్ని చేయమని ధృతరాష్ట్రుడు కోరుకోగా అందుకు దుర్యోధనుడు అంగీకరించక జోదమాడటాన్ని కోరుకున్నాడు. ఆ మాయాజోదంలో పాండవుల యొక్క సంపదను దొంగతనం చేయడమే అతను కోరుకున్నాడు. ఆ తర్వాత ఏమి జరిగిందో మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.